హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము తీసుకున్నది ఆ తల్లి సత్తమ్మ సంబరపడుకుంటే సంతోషపడుకుంటా వేడికి ఎట్లా పోతున్నది ఓ తల్లు గారు. నిమ్మల కింద నిమ్మల కింద ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలైతే ఈనాటి వారికి పాపాల 9 నెలలు. అన్నములో పిండ వాగడ పిండ రూపమాయ ఉడుకుడుకు పూడి తీసి మంచి కొబ్బరి వాన వస్తాను. పొయ్యిలో పూడి తీసి మంది కొప్పలు వస్తే మంది కొప్పలు కాల్చేసి మంది కొప్పలు ఏమన్నా నీ కొప్ప మీద పోసుకుంటే నా కొబ్బ మీద పోసుకుందాం అనుకున్న దోస్తాను. ఈ వరకు ఎవరి మొదలారో ఏమంటారు నాది 7 కమ్మల గుడిసె మీద పెద్ద గుడిసె ఎండకు గలగల 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 ఉల్లారింద్ర నా తాటి కమ్మల గుడిసె ఎవడో బాగా లాగినట్టుండు. ఇక బీడాంటు పెట్టుకున్నాడో సుట్టాంటు పెట్టుకున్నాడో అగ్గి పుల్లకి కింద అటు వారేసినట్టున్నాడు. అవ్వ అది పాడుగా రౌలుకుంటూ వేయిందా ఉన్న గుడిసె కగిదానికి కాలిపోయింది. ఇక కాలింది కూలింది. ఇక అట్టుకుంటే ఏమన్నా వస్తుందా అని ఓ తట్టగడ్డ పర పట్టుకొని కర్ర పని ముసలి బాచి కట్టిందమ్మా. ఇక ముసలి బాచి కట్టి ఇక కరువు పని చెప్పాను. ఇక ముసలి బాచి కట్టిన ఇక డబ్బా ఫోన్ ఉండి ముట్టి కట్టుకొని కరువు పని చేయంగా బిడ్డ అని గుడిసెగాలి పెట్టిన కాలేమిరా వచ్చి నా గుడిచో నా తడుకో నా గుడిచో మంది నా సౌతల కోళ్ళ నచ్చిన అదే గుడిచో అని పొట్టోడు నట్టు ఇక కాలిపోయిన గుడిచో లేచేస్తుందా రాదా ఇక వచ్చేద్దాం కదా చలికాలం ఎవరన్నా రానిస్తారా ఎవరు రానియరనుకోని ఆ పైసి వేసుకొని బేస్మెంట్ కట్టుకొని కాగితాలు పట్టుకొని మనలో ఆఫీసులో పడి తిరిగి
కోడ్రు ఐబీ కోడ్రా ఎంసా బెండర్ ఫ్రై ఐస్బిఎం లైట్ నాలుగేయాడు కాదు ఐబిఎం మెక్డాలిక్స్ బాబా గిట్టరా గిట్టరా వద్దుకప్పుడు మంచి మంచి వాళ్ళు దేకుతలేరంటే గీ ముసల్తానని నన్ను ఎవరైనా దేకుతారా ఇష్ట బరావు కాదా అని పోయిన ఉడుకుడుకు పుడిచి అన్ని కొబ్బరిలో వారం వచ్చి వాళ్ళు 4 కొబ్బరి కాల్చి వాళ్ళు 4 నేను ఒకదాన్ని పోయి మండల ఆఫీసుల ధర్మ చేస్తే గవర్నమెంట్ కొట్టాల్సి ఇస్తుందా అని మంచి కొంపలు కాల పెడతాను దొరసాని గారు అయితే నీ సాయంత్రం 4 ఇంటి కాల పెడతాను అవుసిన బాబు మరి గడు వాళ్ళకు బెల్లం దక్కింది అట్లా కూడా అనిసినావా ఈ కొడుకు లాంటి కొడుకు ఈ సాగుదాలకి వాళ్ళ చేతులు నెలకు నెల తన వాళ్ళు లెక్కల కానీ లెక్కలు రావా నెల అంటే జనవరి ఫిబ్రవరి మార్చి కాదు ఇప్పుడు నువ్వు అట్టున్నప్పుడు ఏం తినలేదు నేను అట్టున్నప్పుడు అట్టున్న మనిషిని గప్పుల్లని మాడికాయల మీద బుద్ధి కుట్టాలి గప్పుల్లని సిద్ధికాయల మీద బుద్ధి కుట్టాలి రోజుకు ఒక రాగడి పిల్ల నోటి వారేసుకోవాలి అందరు కైకిలు పోయినాక ముక్కున్న పప్పు తిన్నదానివా కన్నదానివా నువ్వు తిన్నదానివా కన్నదానివా అప్పుడు మారిపోయి కొడుకులు నేను ముక్కల పక్కన 10 మంది పోరగల్లగా 10 మందిని అల్లకెళ్ళి 7 గుండగాడు ముగ్గురు ఏది కొడుకులు ఏది చూడు ఈడ ముక్కల పక్కన తింటే వచ్చి పక్కన భూపతి రాదు తిరిగిపోతు తిండిపోతు పండుపోతు పేరు దున్నపోతు ఏడి నాకు పోతులు ఎత్తాంది కూర్చో పోతులు ఎత్తాంది కూర్చుంటది పంటలు ఎత్తి నీ పేరు నా పేరు మోరుతో మీ ఇంటి పేరు జేరు పోతులు అన్ని పోతులేదా నీకో పోతు కానట్టు చెప్పావు పొయ్యే పోతు నా పోతు ఎటు బయట చూడండి ఏం పేరు దూరమో కట్టెపులతో కనకాయ 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 ముచ్చలు పెడతాను కనకాయ 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 ఎత్తలేదు కాదు ఓ నీలో నీలో ఆయన కూడా రావాలి
వెనకగా మంత్రసాన్లు ఉండేది ఇప్పుడు మంత్రసాన్లు ఏడ వేయిండ్రో ఇప్పుడు మత్తు డాక్టర్ పిల్లల డాక్టర్ వచ్చిర్రు బాంచరు ఈయన మత్తు డాక్టర్ ఈయన పిల్లల డాక్టరా ఆయన పిల్లల డాక్టరు మరి వీళ్ళు ఏం తెచ్చుకున్నారు నీ కిట్లు ఏం తెచ్చుకున్నారు నీ కిట్టులా ఈ కాదు కాదు తూది పుట్టు పొడి 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 ఒక సూది అనాలే ఒక్క సూదే వెరీ గుడ్ తెచ్చుకున్నారా ఒక సూది ఒక సూది నువ్వు ఆగిన దొరకాలని పొద్దుకంగా ఏడుగా ఆ కొడుకా బిడ్డ చూడు చూడు తమ్ముడా చెల్ల చెల్లె చెల్ల దగ్గర పోతావా పోతావా ఆగో పోతావా ఈ ఏడుగురు దశలైన గాని కొల్లు గుంటలోడి కొల్లు గుంటలో ఎన్నిళ్ళు సన్నిళ్ళు ఏకం చేసి జాలారి బండల్లో తడివేడి తానాలు ఎట్లా పోతున్నారో